Prepare and Vijay bhai. Girls. ఇంట్లో పేరెంట్స్ తెలియకుండా టాప్ అప్స్ ముందు చేయించారు. గేమ్స్లో మరి ఎంత చేశారు తెలుసా? ఎవరెవరు చేశారు? ఓకే 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 టాప్ అప్ చేశారు. ఆ అమౌంట్ మీద కొన్ని బ్యాంక్ అకౌంట్స్ మీవా? మీ పేరెంట్స్వే కదా. ఏదో మీరు టాప్ అప్ చేయాలని బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తారు. ఒకసారి చేద్దాం, రెండుసార్లు చేద్దామని. దీనివల్ల ఏమవుతుందంటే మీరు నెక్స్ట్ టైం టాప్ అప్ చేయకుండా మీ అకౌంట్ నుంచి మనీ అంతా కట్ అవుతుంది. అది 1 lakh ఉంటే 2 lakhs ఉంటుంది, ఎంతైనా ఉంటుంది. ఇంకా 10 రూపీ ఉన్నా 1 రూపీ ఉన్నా కట్ అయిపోతుంది. దానివల్ల ఇబ్బంది ఏంటంటే మీ పేరెంట్స్కి మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ మీరు ఇలాంటివి చేసినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మీ పేరెంట్స్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. లేదు ఒకవేళ పొరపాటున చేసినా కానీ వెంటనే మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. డాడీ నేను ఇలా టాప్అప్ చేశాను, బ్యాంక్ అకౌంట్ లింక్ చేశాను అని చెప్తే వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి ఆ అకౌంట్ దాన్ని రిమూవ్ చేస్తారు. లేదంటే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఎంత మంది యూజ్ చేస్తున్నారు? పర్లేదు చెల్లలేదు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకునేటప్పుడు ట్యాగ్ లైన్స్ పెడతారు. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్, బాయ్స్ అయితే కిల్లర్, సైకో, యాటిట్యూడ్ బాయ్. ట్యాగ్స్ వదిలే కింద. ఓకే 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 కింద బయోలో ఇన్ఫర్మేషన్ పెడతారు. బర్త్డే డేట్ పెడతారు, ఫేవరెట్ సాంగ్ పెడతారు, యాక్టివిటీస్ పెడతారు. ఇవన్నీ పెడుతుంటారు కదా. లేదంటే ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళేసి వచ్చారు, ఇన్స్టాలో స్టోరీ పెడతారు. వీటన్నిటి వల్ల ఇబ్బంది ఏంటంటే మీ ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ అవుతుంది. అర్థమవుతుందని చెప్పేది. మీరు బయోలో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, అది మీకై మీరే ఈ ప్రపంచానికి తెలియజేస్తారు. హ్యాకర్స్ చేతిలో ఇన్ఫర్మేషన్ పడిందంటే మీకు చాలా థ్రెట్ ఉంటుంది. ఎందుకంటే మన ఆధార్ కార్డు నెంబర్ తీసుకోవాలనుకున్నప్పుడు ఒకవేళ అది ఓపెన్ అన్నమాట. కొన్ని ఏమన్నా మన డీటెయిల్స్ అవన్నీ ఎవరికి హ్యాక్ కాకుండా ఎలక్ట్రానిక్ డివైజెస్ లైక్ కంప్యూటర్స్, టూల్స్ అవన్నీ హ్యాక్ కాకుండా ఉండడానికి సైబర్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం. అసలు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అవన్నీ హ్యాక్ అవుతాయి. హ్యాక్ అయ్యేదాన్ని సైబర్ థ్రెట్ అంటాం. ఆ హ్యాక్ కాకుండా ఉండడానికి మనం ప్రికాషన్స్ తీసుకుంటాం. జస్ట్ లైక్ ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకుంటాం. అలానే 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని సైబర్ సెక్యూరిటీ అంటాము. అండ్ అలా జరగకూడదంటే మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని తరోగా చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది అందరూ మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తారు కదా. ఈ పేరెంట్స్ మొబైల్ ఫోన్స్ ఇన్స్టాల్ అయిపోతాయి. మీకు అది తెలియకుండానే మీ ఫోన్స్లో వైరసెస్ ఇన్లో అయిపోయి మీ ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోతుంది. సైబర్ అటాక్స్ అంటే నాట్ ఓన్లీ స్టీలింగ్ ఆఫ్ మనీ, మీ ఇన్ఫర్మేషన్ స్టీల్ చేయడం కూడా సైబర్ అటాక్స్ అంటారు. మీ పాస్వర్డ్ కానీ మీ యూజర్ ఐడి ఏది తెలిసినా చాలు, మీ యూజర్ ఐడి మీ పాస్వర్డ్ యూజ్ చేసుకొని వాళ్ళు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం కానీ అలా ఏమైనా చేసుకోవడానికి వీలు ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంటే మీ మనీ
ఏం కాదు నేను ఏదైనా లింక్ చేసుకొని క్లిక్ చేసుకోవచ్చు అని అనుకుంటే మాత్రం మీ ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోతుంది. సో అలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు వెరిఫై చేసుకొని మీరు లింక్స్ క్లిక్ చేయడం కానీ ఫోటోస్ ఆర్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ చేయండి. ఇంకొకటి ఇట్లానే ఇన్స్టాగ్రామ్ ట్యాగ్స్ లోని స్ట్రేంజర్స్ రిక్వెస్ట్ పెట్టడం కానీ అలాంటివి ఏదో ఉన్నప్పుడు మీరు